ఆ పెళ్ళైన వెంటనే తన థర్డ్ బర్త్డే అనమాట. జిమ్లో మా ట్రైనర్ పుల్ పుష్ అవన్నీ చేపిస్తున్నాను అనమాట. సో షోల్డర్స్ ఒక రేంజ్లో పెయిన్ అవుతున్నాయి, కెమెరా కూడా పట్టుకోలేకపోతున్నా. అప్పుడే గుర్తొచ్చింది దట్ ఐ వాజ్ వ్లాగింగ్ అండ్ మర్చిపోయానని చెప్పి. హ్యాపీ 7 years of motherhood. Thank you so much. Happy birthday to you. Happy birthday to you. It's Ayan Ganesh birthday. Rehan, आपका नाम क्या है? Arhan. Can I see what's in your snack box? Wow, some fries and makhana. Green and green. మా అత్తగారు కూడా వచ్చారు, నేను రికార్డ్ చేయలేకపోయాను. హాయ్ గాయ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై తెలుగు ఛానల్ సమీరా షరీఫ్ వ్లాగ్స్ తెలుగు. ఓకే గైస్, ఇవాళ వీడియో నాకు పర్సనలీ చాలా చాలా స్పెషల్ బికాజ్ ఇవాళ మా కన్నమ్మ బర్త్డే. కన్నమ్మ అంటే మా అక్క కొడుకు అయాన్. అయాన్ నాకు చాలా స్పెషల్ ఎందుకంటే తను పుట్టిన దగ్గర నుంచి నా పెళ్ళేంత వరకు అంటే నా మ్యాక్సిమం టైం నేను తనతో స్పెండ్ చేశాను. ఆ టైంలో నేను యాక్చువల్లీ చెన్నైలో సీరియల్స్ చేస్తుండే అనమాట. సో అక్కడికి వెళ్ళి ట్రావెల్ చేసి హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్లో మనసుమంతో ఒకటే సీరియల్ చేస్తుండే. అయాన్ కడుపులో ఉన్నప్పుడు, అయాన్ పుట్టిన కొన్ని రోజులకి నేను ఆ సీరియల్ క్విట్ చేశాను. అండ్ అప్పటి నుంచి ఐ డెంట్ చూస్ టు టేకప్ సీరియల్స్ అనమాట తెలుగులో. బికాజ్ హైదరాబాద్కి వచ్చినప్పుడు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలి. అండ్ బికాజ్ వర్క్కి అక్కడికి వెళ్తున్నాను, అక్కడెక్కడ ఫుల్ టైం వర్క్ చేస్తుంటే ఫ్యామిలీ టైం అనేది ఉండదు కాబట్టి. అండ్ అప్పటికి ఇంట్లో చిన్న బేబీ వచ్చేసారు కదా, అయాన్ ఉన్నాడు. సో అయాన్తో టైం స్పెండ్ చేయాలని చెప్పి ఐ వాజ్ నాట్ టేకింగ్ అప్ ప్రాజెక్ట్స్. అండ్ లిటరలీ ఇప్పుడు అర్హాన్ నేను ఎలా ఉన్నామో అప్పుడు నేను అయాన్ అలానే ఉంటాను అనమాట. సో క్లోజ్, సో మెనీ బ్యూటిఫుల్ మెమరీస్. అండ్ ప్రతిసారి తన బర్త్డేకి అంటే మెయిన్లీ నా పెళ్ళైన తర్వాత 2019లో మా పెళ్ళైంది. ఆ పెళ్ళైన వెంటనే తన థర్డ్ బర్త్డే అనమాట. ఆ టైంకి పెళ్ళయిన తర్వాత నేను, మా అక్క, బావ, మేము ఆఫ్ కోర్స్ కన్నమ్మ, అయాన్ అంటే వాళ్ళ ఫ్యామిలీ ట్రిప్ వైజాగ్కి ప్లాన్ చేశారు. బర్త్డే సెలబ్రేషన్, లెట్స్ కీప్ ఇట్ డిఫరెంట్, లెట్స్ ట్రావెల్ అని చెప్పి వాళ్ళు డిసైడ్ చేశారు. నేను లేకుండా అయాన్ బర్త్డే అవుతుందా? సో వాళ్ళ మధ్యలో నేను కబాబ్ మే హడ్డీలాగా నేను కూడా వైజాగ్కి వెళ్ళిపోయాను అనమాట. సో అలా ప్రతి బర్త్డేకి తనతో పాటు నేను ఉన్నాను. ఒక బర్త్డే, తన 5th బర్త్డే. ఆ టైంలో వాళ్ళ ఫ్యామిలీకి కోవిడ్ ఉండే అనమాట, మా అక్క, బావ, అయాన్కి. అబ్బా చెప్తుంటేనే ఎమోషనల్ అయిపోతున్నా. సో ఆ ఒక్క బర్త్డే నేను మిస్ అయ్యాను. ఇంకా ఆ తర్వాత ప్రతి బర్త్డే అంటే నా పెళ్ళైన తర్వాత ప్రతి బర్త్డే, తన బర్త్డేకి కపుల్ ఆఫ్ డేస్ ముందే నేను మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి తన బర్త్డే ప్లానింగ్ మొత్తం నేనే దగ్గరుండి చేస్తా. ఈ ఫస్ట్ ఇయర్ అంటే ఆ 5th బర్త్డే పక్కన పెట్టేస్తే బికాజ్ కోవిడ్ ఉండే కాబట్టి ఏం చేయలేము. అండ్ అప్పుడే తన 5th బర్త్డే టైంలో నేను యాక్చువల్గా కడుపుతుండే కాదు, అర్హాన్ అప్పుడే కపుల్ ఆఫ్ మంత్స్ బేబీ అనమాట. ఒక త్రీ మంత్స్ బేబీ అప్పుడు అర్హాన్. సో 3 months బేబీని నేను కోవిడ్ టైంలో తీసుకెళ్ళలేను కాబట్టి మేము వెళ్ళలేదు. 3 months కాదు యాక్చువల్లీ 4 months బేబీ అప్పుడు. సో ఎనీవే అదంతా అయిపోయింది కదా. ఈ సంవత్సరం మా మమ్మీ వాళ్ళ ఇల్లు రెనోవేట్ చేస్తున్నారు. సో మీరు ఆ వీడియో కనుక చూడకపోతే ఇక్కడ ఐబార్లో ఉంటుంది, వెళ్ళి చెక్అవుట్ చేయండి. సో మమ్మీ వాళ్ళు ఇల్లు రెనోవేట్ చేస్తున్నారు కాబట్టి మమ్మీ వాళ్ళు మా అక్క వాళ్ళ ఇంట్లో ఉంటున్నారు. వాళ్ళిద్దరు సేమ్ సొసైటీలో ఉంటారు. సో ఇంకా అక్కడ ఇంకో బెడ్రూమ్ లేదు కాబట్టి ఎక్స్ట్రా రూమ్. మేము అక్కడికి వెళ్ళి ముందుగా తన బర్త్డేకి వెళ్ళట్లేదు. బట్ ఇవాళ అర్హాన్ స్కూల్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ స్కూల్ నుంచి అక్కడికి వెళ్ళిపోతాం అక్క వాళ్ళ ఇంటికి. బికాజ్ మా అక్కకి చాలా హెల్ప్ ఉంటుంది. నేను ఏం పని చేసినా చేయకపోయినా అక్కడ ఉంటే చాలు నాకు ఒక హ్యాపీనెస్. అయాన్ ఆబ్వియస్లీ స్కూల్కి వెళ్ళాడు, 3:40 ఆ టైంకి వస్తాడు. బట్ స్టిల్ తను రాకముందు నేను అక్కడ ఉండాలని చెప్పి 5 o'clockకి బర్త్డే సెలబ్రేషన్ అనమాట. ఇప్పుడు తన కోసం గిఫ్ట్స్, తనకు కావాల్సినవి కొన్ని అంటే కాలింగ్ వాచ్, కొన్ని లెగోస్, హీస్ వెరీ ఫాండ్ ఆఫ్ లెగోస్. సో అవి తీసుకున్నాము. సో అవన్నీ కూడా ర్యాప్ చేసేస్తున్నాను. ఐ లవ్ డూయింగ్ దీస్ థింగ్స్, మీ అందరికి తెలుసు. జిమ్లో మా ట్రైనర్ పుల్ పుష్ అవన్నీ చేపిస్తున్నాను అనమాట. సో షోల్డర్స్ ఒక రేంజ్లో పెయిన్ అవుతున్నాయి, కెమెరా కూడా పట్టుకోలేకపోతున్నా. ఎనీవే ఇప్పుడు వెళ్ళి క్విక్గా గిఫ్ట్ ర్యాప్స్ చేసేద్దాము. అండ్ ఆల్సో నేను ఫ్రెష్ అప్ అవ్వాలి. అర్హాన్ని స్కూల్లో అయితే దింపేసి వచ్చేసాను. ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అయ్యి ఆ తర్వాత అక్కడికి వెళ్ళాలి. అండ్ ఆల్సో ఇవాళ కలర్ థీమ్ వచ్చేసి గ్రీన్. తన మొత్తం పార్టీ కాన్సెప్ట్ ఇస్ గ్రీన్ నింజా. ఈ మధ్య తనకి నింజా ఫేవరెట్ అనమాట. లాస్ట్ ఇయర్ మీరు చూస్తుంటే సూపర్ సానిక్. సో బ్లూ కలర్ థీమ్ ఉండే, ఈసారి గ్రీన్ కలర్ థీమ్ అనమాట. చాలా బాగేసాను కదా. ఇప్పుడు వెళ్ళి మనం గిఫ్ట్ ప్యాక్ చేసేద్దాము. వీడియోని ఎండ్ వరకు చూడండి బికాజ్ ఇట్స్ గోనా బీ అ లాట్ ఆఫ్ ఫన్.
ఎస్పెషల్లీ నాకు. అర్హాన్ కూడా పాపం చాలా ఎక్సైటెడ్ ఉండే. సీదా అంటే పొద్దున్న లేచిన వెంటనే ఫ్రెష్ అప్ అయిపోయి ఆప వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదాం అంటుండే. బట్ ఐ వాజ్ లైక్ లేదు, ఇట్స్ గోన్ బి అ రాంగ్ ప్రాక్టీస్. చాలా అడిగాడు, ఏడ్చాడు. తను ఏడిస్తే నేను ఒప్పేసుకున్నాను అనుకోండి, ఏడ్చిన ప్రతిసారి మమ్మీ ఒప్పుకుంటుందన్న థాట్ ప్రాసెస్ వచ్చేస్తుంది వాళ్ళకి. సో ఏమైనా కావాలంటే దే విల్ స్టార్ట్ క్రైంగ్. సో అలా కాకుండా వాళ్ళకి అర్థం చేపించి, సో అర్హాన్కి చెప్పాను, నో వీ హ్యావ్ టు గో టు స్కూల్ బికాస్ స్కూల్లో కూడా చాలా ఎక్సైటింగ్ స్టఫ్ ఉంది. యాన్యువల్ డే వస్తుంది, డాన్స్ ప్రాక్టీస్ అదంతా కూడా ఉంది కాబట్టి యూ గో టు స్కూల్, ఫినిష్ దాట్, అక్కడ నుంచి మనం డైరెక్ట్ ఆప వాళ్ళ ఇంటికి వెళ్దామని చెప్పి అర్హాన్కి అయితే చెప్పేశాను. సో ఇప్పుడు మనం వెళ్ళి క్విక్గా గిఫ్ట్ ర్యాప్ అయితే చేసేద్దాము. ఒకటి ఆల్రెడీ ప్యాక్ చేసేదాను, మిగతాది మీ అందరికీ చూపిస్తాం. ఓకే, లెట్స్ గో. హాయ్ బోలో హీరా. ఓకే గైస్, చూసారు కదా, మేమైతే మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చేసాము. యాక్చువల్లీ ఆ తర్వాత అంటే పొద్దున మీ అందరితో మాట్లాడిన తర్వాత నేను క్విక్గా వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా అర్హాన్ స్కూల్కి బయలుదేరి, అంటే గిఫ్ట్ ర్యాప్ అయిన వెంటనే ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి బయలుదేరేసరికి లేట్ అయిపోతుండే. సో అందుకే ఐ కుడెంట్ రికార్డ్ ఎనీథింగ్. అండ్ ఆ తర్వాత అర్హాన్ని స్కూల్ నుంచి పికప్ చేసుకొని డైరెక్ట్గా ఇక్కడికి వచ్చాము అక్క వాళ్ళ ఇంటికి. అండ్ ఇక్కడ ఈ రూమ్ మొత్తం బెలూన్స్తో నిండిపోయిందనమాట. మా అక్క జీజు ఇద్దరు డెకరేషన్ చేస్తున్నారు, అంటే నేను కూడా హెల్ప్ చేస్తుండే. అప్పుడే గుర్తొచ్చింది దట్ ఐ వాజ్ వ్లాగింగ్ అండ్ మర్చిపోయాను అని చెప్పి. మా మమ్మీ, మమ్మీ అస్సలాము అలైకుం. वालेकुम सलाम. హౌ ఆర్ యు మమ్మీ? गुड बेटा. Are you okay, Hira? Is Arhan okay? Is Arhan okay? क्या हुआ पापा? अच्छा, what is your favorite song? What is your favorite song? Okay, so birthday party is ninja. So ikkada ninja drills unnai. देखो जी, फिर गलत करे तो होता है. क्या बेबी? उठा लो, श्योर. पहले दिखा देंगे आपके फ्रेंड्स को, ओके? एंड ఇక్కడ ninjas, so many different ninjas ఇక్కడ. సో మేము ఇలా పెట్టేసిస్తాము అండ్ మా జీజు పైన పెడతారు. ఓకే, లెట్స్ డూ ఇట్. హాయ్ అప్పా. Hi Samira. Forgot to wish you happy 7 years of motherhood. Thank you so much. I actually बोले मैं and thank you for choosing me as your mother. तो I didn't choose mama. God gave me to you, so you should thank God. Yeah, makes sense. Hi daddy. Hi beta. How are you? Fine. ఓకే చలో ఇంకా ఇది సెటప్ చేసి మొత్తం అయిన తర్వాత విల్ క్యాచ్ యూ గైస్. సో ఇక్కడ ఈ బోర్డు ఉంది, ये कहाँ से ले आप पूरा निंजा थीम కాన్సెప్ట్ वाले डेकोर्स? Party supplies. పార్టీ సప్లైస్ అంట, జస్ట్ ఇన్ కేస్ ఇఫ్ యూ గైస్ ఆర్ విషింగ్ టు గెట్ యువర్ హ్యాండ్స్ ఆన్ దీస్. అండ్ నింజా థీమ్ బర్త్డే బ్యానర్. ఓకే గైస్, ఇంకా మొత్తం డెకోర్ అయిపోయిన తర్వాత ఐ విల్ క్యాచ్ యూ గైస్. సో ఇదంతా ఫినిష్ చేస్తాము. ఈలోపు మా మమ్మీ మా డాడీ వెళ్ళి అయాన్ని పికప్ చేసుకొని వచ్చేస్తారు. సో Eyes बंद कर लिया. Is Arhan okay? Yeah? मेरी गुबरी. Okay, balance వెళ్తూనే ఉంటాయి. We'll catch you guys once it is done. సమీరా కొంచెం జుగాడ్కి ఏమంటారు నాకు తెలియదు తెలుగులో. సో బేసిక్గా నింజా డ్రా చేస్తున్నాం బెలూన్స్ పైన. సమీరా ద క్రియేటివ్ ఆర్టిస్ట్. ఇక్కడ ఆల్రెడీ ఆమె థాట్ ఆల్రెడీ ప్రాక్టీస్. ఎలాగో బెలూన్స్ అతికిస్తున్నాం కాబట్టి ఆ బెలూన్స్ పైన కొంచెం ఇలా ఆర్ట్ చేసేస్తే మన నింజా థీమ్కి మ్యాచ్ అయిపోతుంది అనమాట. ఓకే గాయస్, నెక్స్ట్ టైం మీరు కూడా నింజా థీమ్ పెట్టుకుంటే ఇలా జుగాడు చేసేయండి, బెలూన్స్ వేస్ట్ చేయకుండా. తెలుగులో జుగాడ్ని ఏమంటారు? సో ఇక్కడ కొన్ని బెలూన్స్ పెట్టాము అండ్ మిగిలినవన్నీ ఇలా వాల్ పైన అతికించేద్దామని చెప్పి మా అక్క చెప్పింది. అతికిస్తుండేదో ఆ నింజా థీమ్లో అతికించేద్దాము, అలా డ్రా చేసేస్తాను అని ఒక స్కెచ్ పెన్ మార్కర్ తీసుకొచ్చి వేస్తున్నాను అనమాట. ఇది వాల్లో ఉంది కాబట్టి ఎంత కుదిరితే అంత, కొంచెం మసిగా ఉంటుంది బట్ చూడడానికి అయితే బాగా ప్లీజింగ్గా ఉంటుంది. సో అదనమాట, లెట్స్ డూ దిస్. మా యాన్లో ఒక పెద్ద ఆర్టిస్ట్ ఉన్నారు. మా యాన్ చూసి దీన్ని హీ విల్ డెఫినెట్లీ మేక్ ఫన్. ఆప చేసింది అన్నాం అనుకోండి, ఫుల్ ఫన్ చేస్తాడు. బేబీ చేసింది అంటే నేను చేశాను అని చెప్తే
అవునా బాగుంది, వెరీ నైస్ ఐడియా బేబీ, వెరీ నైస్ అంటాడు. దీనిపైన మా అక్క స్పందన తీసుకుందాం. వాట్ డూ యూ సే? వాట్ ఐ హ్యావ్ టు సే బ్రతో, సమీరా అంటే మా అయాన్కి ఇక్కడ. సో ఏదో అన్నా నేను మొన్న దేని గురించో మేమందరం ఇలా విజిల్ నేర్చుకోవడం ఈ ఏజ్లో నేర్చుకోలే, కొంచెం పెద్ద అయిన తర్వాత నేర్చుకున్నాం విజిల్ వేయడం. యూ హ్యావ్ లెర్న్ వెన్ యూ వర్ 6 అంటే బేబీ కూడా నమ్మమ్మ, నిజం అమ్మమ్మ, బేబీ కూడా నమ్మమ్మ, బేబీ మస్ట్ హ్యావ్ లెర్న్ బిఫోర్ ఎనీవన్ మస్ట్ హ్యావ్ లెర్న్ అని అంత కాన్ఫిడెన్స్ మా యాన్కి. సమీరా అంటే ఫుల్ క్రియేటివ్, ఫుల్ టాలెంటెడ్ అని. సో ఈవెన్ ఆమె కొన్ని విషయాల్లో లేదు అనుకున్నా ఐ టెల్, I mean, even if she's not good, like Ayan is not good at Hindi because US వెళ్ళం కదా, బ్రేక్ వచ్చింది. సో అడుగుతాడు బేబీకి హిందీ మంచిగా వస్తుందా అంటే చాలా మంచిగా వస్తుంది, మా ముగ్గుల్లో బేబీకి హిందీ మంచిగా వస్తుంది అన్న, కానీ అది రివర్స్ అనమాట. సో అలా చెప్పేస్తాను, ఎందుకంటే అయాన్ ముందు, ఐ మీన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అయాన్, సమీరా ఇస్ లైక్ ద రోల్ మోడల్ ఫర్ అయాన్. సో ఐ డోంట్ వాంట్ దట్ ఇమేజ్ టు get tarnished or I don't want Ayan to be like Samira. సో అందుకే కొంచెం అలా చెప్పేస్తాను అనమాట. కానీ you're very blessed to have Ayan. Yeah, no, you're role model for Ayan. Yeah, true. Yeah. Alhamdulillah. అయితే మా అక్క చెప్పాను కదా, హిందీ విషయానికి వస్తే ఐ వాజ్ లిటరలీ వెరీ బ్యాడ్ అనమాట హిందీలో. అంటే నాకు అసలు ఎక్కేది కాదు, చదవాలంటే ప్రాణం మీదకి వచ్చేది. వీళ్ళిద్దరిని కూర్చోబెట్టేసేదాన్ని, వారిద్దరు రీడ్ చేసేవారు, నేను వినేదాన్ని అనమాట. చూడండి మా నింజాస్ ఎంత బాగున్నాయో చూసారా. ఓకే, వీళ్ళిద్దరు చదువుతుంటే నేను కూర్చొని వినేదాన్ని. నాకు ఐ కెన్ రాయడానికి నాకు ఇబ్బంది లేదు, కానీ చదవాలంటే నాకు ప్రాణం అంటే టార్చర్ లాగేది హిందీ మాత్రమే. సో అది మాత్రం వాళ్ళిద్దరిని కూర్చోబెట్టేసేదాన్ని. సో సీమా అంటే నెక్స్ట్ క్లాస్, సీమా నాకన్నా చిన్నది కదా, నెక్స్ట్ క్లాస్ హిందీ మొత్తం దానికి ముందు నుంచే వచ్చేసేది. అంతా వీళ్ళిద్దరిని కూర్చోబెట్టేసి చదివించేదాన్ని. తుంపడు నేను సుంతు జాకే లిక్తూ అని. సో అలా మా నాన్నమ్మ చేత, మా అక్క చేత, మా చెల్లి చేత, మా అత్త కూతురు చేత, వాళ్ళందరి చేత చదివించి అలా నేను నా గ్రాడ్యుయేషన్ వరకు హిందీ అలా క్లియర్ చేసా. గ్రాడ్యుయేషన్లో హిందీ ఉండే, బట్ ఇంటర్మీడియట్లో అరబిక్ ఉండే అనమాట. సో అప్పుడు టెన్షన్ లేకుండే. గ్రాడ్యుయేషన్లో అరబిక్ చాలా కష్టమైపోయింది. సో అరబిక్ అక్కడ స్కిప్ చేసి హిందీ తీసుకున్నా, ఈజీ ఉంటుంది అనుకొని. కట్ చేస్తే హిందీ ఇంకా టఫ్ ఉండే, బట్ ఐ సమ్హౌ క్లియర్డ్ ఆల్ మై హిందీ పేపర్స్. సో తెలియకుండానే మా అయాన్ ఏంటంటే నాలాగా తయారవుతున్నాడు. యూఎస్కి వెళ్ళడం ఏంటో, నాలాగా హిందీలో డిఫికల్టీ అవ్వడం ఏంటో. ఇంట్లో కూడా చాలా తక్కువ హిందీలో మాట్లాడతారు, మా మమ్మీతోనే మాట్లాడతాడు. హిందీలో మేమైనా మాట్లాడుతుంటే ఏం చెప్తున్నా నాకు అర్థం కావట్లేదు అనేస్తాడనమాట. సో అలా బికాజ్ మా జీజు ప్రాపర్ నార్త్ ఇండియన్ హిందీ, ప్రాపర్ హిందీ మాట్లాడతారు. మేమేమో హైదరాబాదీ హిందీ మిక్స్ ఉర్దూ అట్లా మాట్లాడతాం. మొత్తం కిచిడిలా ఉంటుంది మా లాంగ్వేజ్. సో అదనమాట. ఇప్పుడైతే ఈ నింజాస్ ఫినిష్ చేసి కన్నమ్మ వచ్చిన తర్వాత ఐ విల్ క్యాచ్ యూ గైస్. ఓకే గైస్, మా డెకోర్ అయితే అయిపోయింది. ఫైనల్గా ఇక్కడ పైన స్విల్స్ ఉన్నాయి, ఇవి ఇంకా వస్తాయి. మా జీజు వచ్చాక ఇవి పెడతారు, కొంచెం ఇంకా ఫిల్ చేయాలి. అండ్ ఈ వాల్ పైన మన నింజాస్, నేను డ్రా చేసిన నింజాస్ ఇక్కడ కొన్ని ఉన్నాయి, ఇక్కడ కొన్ని ఉన్నాయి, అండ్ ఆ తర్వాత ఈ వాల్ పైన కొన్ని ఉన్నాయి అనమాట. ఇంకా ఎక్స్ట్రా 2 ఉన్నాయి, అవి ఒకవేళ ఏదైనా పగిలితే అక్కడ రిప్లేస్ చేద్దామని చెప్పి. కన్నమ్మ, మా మమ్మీ, జీజు, అర్హాన్ వస్తున్నారు. అర్హాన్, మా మమ్మీ అండ్ జీజు వెళ్ళారు పికప్ కోసం. సో ద కమింగ్. సో లెట్స్ రికార్డ్ కన్నమ్మాస్ రియాక్షన్. అండ్ ఆల్సో ఇక్కడ ఎంట్రీలో చరా ఇలా వెల్కమ్ అని నింజా బోర్డ్ అనమాట. ప్రతిసారి మా అయాన్ ఏదైతే థీమ్ అంటాడో దానికి సంబంధించిన డెకోర్ అంతా కూడా మా అక్క ఇలా ఆర్డర్ చేసుకుని ఇంట్లోనే డెకరేషన్ అంతా చేసుకుంటాం అనమాట. సో ఫైనల్లీ దిస్ ఇస్ డన్. 5 o'clock అని చెప్పి అనుకున్నాము. సో దాట్ కొంచెం ఎర్లీగా ఫినిష్ చేస్తే ఎర్లీగా వీ కెన్ ర్యాప్ థింగ్స్ అండ్ గో హోమ్ అండ్ స్లీప్. బికాజ్ అందరు పిల్లలు ఎర్లీగా పడుకుంటారు, స్కూల్స్ ఉన్నాయి, వీక్ డే కాబట్టి, వీకెండ్ కాదు. బర్త్డే కేక్ ఉంది, ప్లస్ అర్హాన్ కోసం అని చెప్పి అక్కిమి నుంచి కూడా మా అక్క కేక్ ఆర్డర్ చేసింది. సో అదంతా మీరు చూస్తారు. సో స్టే ట్యూన్ టిల్ ది ఎండ్ ఆఫ్ ద వీడియో. హాయ్, వెల్కమ్. వేర్ ఇస్ కన్నమ్మ? హ్యాపీ బర్త్డే టు యూ. Happy birthday to you. Happy birthday, dear Kanamma. Happy birthday to you. How is it? Do you see the ninjas on the balloons? Yeah. Here on this wall.
Oh wow! How is it? ये क्या किराक कलर? अच्छा है, it's nice, cute. Nice? That's very nice. Thank you, thank you. You're welcome. I know she only did. I know she only did it. So Yes. it's cute. Thank you. निकाल दिए? नहीं निकालो बेबी. Happy birthday to you. Happy birthday to you. Eat करने. क्या हुआ? कन्नम्मा का बर्थडे का है ईट करने. Means cake. Where is the cake? हाँ, रे मोटू. Kannamma, can you show the magnet? Water bottle to paatu fridge magnet. You want it, Hira? Play karte. Give it bolo. Please give me Kannamma. Guys, ikkada ma return gifts unnai annamata. చాలా లిమిటెడ్ పీపుల్ని పిలిచాడు అయాన్ బికాస్ హీస్ గ్రోయింగ్ అప్ అండ్ ఇంకా స్లోలీ ఫ్యామిలీ సెలబ్రేషన్స్కి కట్ డౌన్ చేయాలని చెప్పి ఒకసారి చూపిస్తా. ఇక్కడ ఈ డీటెయిలే అండ్ ఇక్కడ వచ్చేసి వాళ్ళ కార్డ్ అండ్ ఇక్కడ ఇట్స్ అయాన్ గణేష్ బర్త్డే. థ్యాంక్ యూ, దిస్ ఇస్ స్పెషల్లీ ఫర్ యూ. చాలా క్యూట్గా ఇలా డిజైన్ చేసి హ్యాపీ బర్త్డే కన్నమ్మా. సో ఇంకా రెడీ అయిపోయి ఫ్రెష్ అప్ అయిపోవాలి బికాస్ ఇట్స్ టైమ్ ఆల్రెడీ 5 వస్తుంది. సో లెట్స్ గెట్ రెడీ. ఓకే, అయాన్ ఫ్రెండ్స్ అయితే వచ్చేసారు. హీరా, వాట్ ఆర్ యూ ఈటింగ్ బేబీ? कैन आई सी योर स्नैक बॉक्स? रेहान, आपका नाम क्या है? अरहान. कैन आई सी व्हाट्स इन योर स्नैक बॉक्स? वाओ, सम फ्राइज एंड मखाना. Ayan, can you come, man? My sister loves makana. Sister love makhanas. Even Arhan loves makhanas. అక్కడ మా అక్క బావ ఫోటోషూట్ తీసుకుంటున్నారు. She also, Yes, of course. sister has this much big box filled with the makana. Makhanas. Ayan, that's easy. No, that's What chunga? राई बरेली में तू बीच बाजारी जब हुस्न दिखाने जाएगी वाचूंगा वाचूंगा మా అత్తగారు కూడా వచ్చారు, నేను రికార్డ్ చేయలేకపోయాను. థ్యాంక్స్ ఫర్ కమింగ్. సబ్స్క్రైబ్ టు షారుఖ్ మై ఛానల్. ఓకే, సీ యూ ఇన్ అ బిట్. ఎవ్రీ టైమ్ రిచువల్ ఇలా మా మమ్మీ దిష్టి తీయడం. వాట్ ఈస్ నాని డూయింగ్ హిరా? उसका socks है देखो. వాట్ ఈస్ నాని డూయింగ్? అర్హాను. So we were back home and Arhan కోసం ఏం ఆర్డర్ చేసా? What is this, Arhan? Scissors. पकड़ो. ये पता नहीं. पेन में तो दर्द हो रहा. फ्रेंड्स, अरहान को दर्द हो रहा. अच्छा, उनको पूछो నా వీడియో నచ్చిందా? पेन में तो दर्द हो रहा पे. నా వీడియో నచ్చిందా? ना मुझे होती ना. మా మమ్మ ఛానల్కి मम्मा तांती సబ్స్క్రైబ్ చేయండి. पापे.
ఇంకా చాలా వీడియోస్ చేస్తా. చాలా వీడియో చేస్తా. కన్నమ్మ తమన్నా హ్యాపీ బర్త్డే. తమన్నా హ్యాపీ బర్త్డే. మీరందరూ మీ అందరూ కన్నమ్మకి తమన్నాకి విష్ చేయండి. వచ్చేయండి. ఇవాళ వాళ్ళ కన్నమ్మ. ఓకే ఫ్రెండ్స్, డిఫరెంట్ గుడ్ నైట్. మరొక మైలోట సరికొత్త తల్లి తోట వీడియోలో వీడియోలో కలుద్దాం. తెలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. బాయ్. ఉమ్మ ఉమ్మ टाइट वाला पप्पी दे दो. ఉమ్మ मोर टाइट वाला. ఉమ్మ. I love you. I